తర్వాత మనది ఇప్పుడు 5:50 అని పెట్టాం. టైము. ఇదివరకు 6 అని పెట్టేవాళ్ళం. 5:50 టు 2 స్లాబ్స్ కింద పెట్టి చూపించాం అందరికి. 6:30కి ఓకే. అయిపోయినప్పుడు మళ్ళీ లింక్ నుంచి మళ్ళీ సెకండ్ జూమ్‌కి రావాలి అందరూను. కొంచెం అలవాటు అయింది కదా అందరికి. ఓకే. వాళ్ళ స్టార్టింగ్‌తో 11 మందితో స్టార్ట్ అయింది. ఓకే. అందరికీ ఓకే. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనస్సు సత్యహంతకి అన్నది. ఇది వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే పుస్తకంలో మేడం బ్లవెట్స్కీ గారు రాశారనమాట. అంటే ఆ వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో ఉన్న వాక్యం అనమాట. మనం అందరం మనస్సు రేంజ్ లోనే పుట్టి నుంచి చనిపోయే వరకు బతుకుతున్నాం. అంటే రమణ మహర్షి గారు ఏమంటారంటే, పుట్టిన వెంటనే తల్లిని హత్య చేసేసాడు మనం. తల్లి ఎవరండి? అంతటికీ మూలమైనటువంటి ఆత్మతత్వం. అది ఒక సెకండ్ కూడా గుర్తు చేసుకోకుండా బతికేస్తున్నాం. మనం ఎప్పుడు పొద్దున్న నుంచి మనం గాని ప్రతి నిమిషానికి డైరీ రాసామనుకోండి, ఎప్పుడు మానసిక యాక్టివిటీస్ లోనే జీవిస్తున్నాం. ఇంకొంచెం పెద్దయ్యాక ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ధనమే ముఖ్యంగా, ధనంతో వచ్చిన భోగాలే ముఖ్యంగా అలా జీవిస్తున్నాం. సరే, దీనివల్ల ఎన్నైనా సరే బాహ్యమైనటువంటివన్నీ మనం సంపాదిస్తున్నా, అక్కడ ఆయన తల్లిని హత్య చేయడం అంటే ఏంటండి? అంత చరాచర జగత్తంతటికి మూల కారణమైనది, మన మనుగడకి మూల కారణమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక సెకండ్ కూడా మనం గుర్తు చేసుకోకుండా జీవిస్తున్నాం. అదనమాట. తల్లి ఎవరు? ఆత్మతత్వం లేకపోతే జగత్తు లేదు, మన మనుగడ లేదు, ఏమీ లేదు. దాన్ని మనం ఏమీ గుర్తు చేసుకోవట్లేదు. అసలు దాన్ని అదే మనమై ఉన్నాం కానీ దాన్ని మర్చిపోయి జీవిస్తున్నాం. అందుకనే ఆయన రమణ మహర్షి గారు తల్లిని హత్య చేసేయమంటున్నారు. అదే నిజంగా మనం అది అబ్జర్వ్ చేస్తే ఏనాడు కూడా అంతెందుకు ఆత్మతత్వం కోసం ఎక్కువగా మాట్లాడితే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతుంటారు. ఏదైనా ఒక భారత కథో భాగవతం కథో చెప్తే అందరూ వచ్చి కూర్చుంటారు. ఇంద్రియ సుఖాలు, ఇంద్రియాలు అంటే ప్రాపంచిక విషయాలను ఎలా సంపాదించడం, అక్కడ ల్యాండ్ 200కి ఇస్తారండి అంటే అక్కడ 2000 మంది లైన్ కడతారు. ఆత్మతత్వం ఏమిటో తెలియజేస్తారండి అంటే అక్కడ ఇద్దరు కంటే ఉండరు. ఇక్కడ ఉన్నటువంటి విషయం అలా ఉంది. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, పుట్టిన నుంచి చనిపోయే వరకు మనస్సుకు బంట్రోత్పం చేస్తున్నాం మనం. మనస్సు ఏం చెప్తే అది మనం చేయడమే మన జీవితం. ఇంద్రియాలు కూడా మనస్సు లేకపోతే పని చెయ్యవు. అందుకని ఇంద్రియాలు మనస్సు కలిసి కంబైన్డ్ గా చేస్తున్నాయి. మనం ఎక్కువ మంది థియోసాఫికల్ గా మనకి తెలిసింది ఏంటంటే, లోయర్ మెంటల్, ఆస్ట్రల్, ఫిజికల్ ప్లేన్ లోనే ఎక్కువ మంది ట్రయాడ్ లో జీవిస్తారు. అందుకోసమే ఎక్కువ మందికి ఎక్స్టర్నల్ గా చూడడమే ఇష్టం. బాహ్య వస్తు సంపాదించలో ఉన్న ఆనందం, బాహ్య వస్తు ప్రియత్వంలో ఉన్న ఆనందం అంతర్ముఖంలో ఉండదు. కారణం మన మన స్టేట్ ఎందులో ఉందంటే లోయర్ మెంటల్, ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ లో ఉంటాం. కొంచెం మంది మాత్రమే దీని నుంచి ఇవాల్వ్ అయి పైకి వెళ్తున్నారు. అటువంటప్పుడే ఆ తపన, స్పిరిచువల్ హంగర్ అనేది మొదలవుతుంది. అసలు ఏంటి సత్యం? ఈ చరాచర జగత్తంతరికి మూలమేమిటి? నేను అసలు ఎందుకు వచ్చాను? నా లక్ష్యం ఏమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలు అప్పుడు కొంచెంగా మొదలవుతాయి. అస్సలు అటువైపు వెళ్లకుండా జీవించే వాళ్ళు మనకేమోని అని బిసెంటు ఇన్ ద ఔటర్ కోట్ అనే పుస్తకంలో రాస్తారు. ఒక కొండ మీద ఒక ఆలయం ఉంది. ఆ కొండ చుట్టూరా మనుషులు తిరుగుతూ ఉంటారు. కొంతమంది ముందుకు 4 అడుగులు వేస్తే వెనక్కి 6 అడుగులు వేస్తున్నారు. కొంతమంది ఎందుకు తిరుగుతున్నారో తెలియకుండా తిరుగుతారు. కొద్ది మందికి మాత్రం కొండ చుట్టూరా తిరిగా పైకి వెళ్ళాలని తెలుస్తుంది. అందులో కొంతమంది చుట్టూరా తిరగడం ఎందుకు, షార్ట్ కట్ లో కష్టమైనా సరే నిలువుగా ఎక్కి వెళ్ళిపోతే సరిపోయింది కదా అనుకుంటారు. బహు కష్టమైన మార్గమైనా అదే మనం వేగం వెళ్తామని కొంతమందే వెళ్తారట. ఇదంతా సింబాలిక్ గా చెప్పారంటే మనలో కూడా చాలా మంది ఎందుకు జీవిస్తున్నామో, మన ప్రయాణం ఏటో ఏమో తెలియకుండా జీవించేస్తూ ఉంటాం. అందులో కొద్ది మంది మాత్రం అంటే ముందుకి వెళ్తారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, ఇంద్రియ సుఖాలు ముఖ్యం అనుకుంటూ. ఆ విధంగా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు జీవిస్తున్నారో తెలియకుండా జీవించేస్తూ ఉన్న వాళ్ళే ముందుకు 3 అడుగులు వెనక్కి 6 అడుగులు వేస్తూ ఉంటారు.
తర్వాత కొంచెం మందికి తెలుస్తుంది. కాదు, కాదు మన లక్ష్యం ఏంటంటే ఆ పైనున్న కొండ మీద ఉన్న టార్గెట్‌కి వెళ్ళాలి ఆ మందిరానికి అని. వాళ్ళు మాత్రం ఉద్దేశ్యంతో వెళ్తారు. ఇంకా కొంతమంది ఏమంటే ఎంత కష్టమైనా అసలైనటువంటి తత్వాన్ని నేను తెలుసుకోవాలి. కష్టమైన మార్గమే అది ముళ్ళ బాటే. కానీ నేను ఆ బాటకి వెళ్తాను అని వాళ్ళని సింబాలిక్‌గా రే తిన్నగా వెళ్ళిపోయి ఆ ఆలయాన్ని చేరతారని చెప్తారు. అంటే అలాగనే మన లైఫ్‌లో మనం ఏం చేస్తున్నామంటే, మనస్సుకి సంబంధించిన విషయాలు, ఇంద్రియ సుఖాలు, విషయ వాసనలు అంటే చాలా అభిమానంగా జీవిస్తాం. పొద్దున లేచిన దగ్గర నుంచి మన పని అదే. చిన్నప్పుడంతా ఇది చదువు, అది చదువు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఏం తెలుస్తుందంటే డబ్బుల కంటే ముఖ్యం ఇంకేం లేదు. అందుకనే తల్లిదండ్రులకి ఏం తెలిస్తే పిల్లలకి అదే బోధపరుస్తారు కదా! ధర్మము, ఆత్మజ్ఞానం ఇవన్నీ ముఖ్యమేమిటి? ముందు నా పిల్లలు డబ్బులు సంపాదించి, ఇంద్రియ సుఖాలతో సుఖంగా ఉండాలి. ఒక ఇల్లు కాదు 4 ఇళ్ళు కట్టుకోవాలి అని. ఇంకా కొంతమంది నా పిల్లలు అసమర్థులు గనక నేనే ముసలితనం వరకు ఇల్లులు అన్నీ ఆర్జించేసి, డబ్బులు ఆర్జించి నా పిల్లలకివ్వాలని అనుకుంటారు. అంటే ఇండైరెక్ట్‌గా పిల్లలు అసమర్థులనే కదా! సమర్థతంతా నాకే ఉంది. నా పిల్లలు అసమర్థులు. వాళ్ళు ఏమీ కష్టపడలేరు. నేనే కష్టపడి వాళ్ళకి ఇల్లులు, ధనం అన్నీ ఇచ్చియాలని. ఎవరైతే అంటే మనం ఏదైతే ముఖ్యం అనుకుంటున్నామో పిల్లలకి అదే ఇస్తామండి. వాడేదైనా కారణం వల్ల ధనార్జన వైపు మొగ్గు చూపెట్టకపోతే వాడేదో అబ్నార్మల్‌గా ఉన్నాడని మెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోతాం. అంతేగాని తల్లిదండ్రులకే లేనిది పిల్లలకేం చెప్తారు? థియాసఫీ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే మనం కూడా కాలక్షేపానికొస్తున్నాం. మనకేం నమ్మకం ఉందా? ఆత్మతత్వం ఒకటుంది. అదే అన్నిటికంటే అనంత ఆనంద స్వరూపం అదే. ఎన్ని ఆనందాలు బయటున్నా అవన్నీ ఎన్నో కోటో వంతు కూడా రావని తెలుస్తుందనుకోండి, పిల్లలకి అదే ఇస్తాం కదండీ! అందువల్ల మనం ఇదే ముఖ్యమని చెప్పడంతో మనం కూడా అలాగే జీవించడం వల్ల అదే తర్వాత జనరేషన్‌కి కూడా పాస్ ఆన్ అవుతుంది. అయితే ఇప్పుడేం చేస్తున్నాం, మనస్సుతో సంబంధించిన విషయాల్లోనే అతి ఆసక్తి చూపిస్తూ ఉంటాం. అందువలన మనం ఎప్పుడు కూడా వీటిలోనే ఎళ్ళది ఆళ్ళక్కడెక్కడో ఉందండి శాంతంటే. అక్కడికి వెళ్ళండి ఎంత ఆనందంగా ఉంటుందో. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో. అంటే ఆఖరికి చంద్రమండలంలో ఉందంటే అక్కడికి కూడా వెళ్ళిపోతాం. అలాగే ఆనందం ఆళ్ళక్కడే ఉందంటాం. 5 స్టార్ హోటల్‌లో 2 నెలల ఫ్రిడ్జ్‌లో పెట్టిన భోజనానికి 500 ఇచ్చినా అందులో ఆనందం ఉంటుంది మనకి. ఇలాంటివన్నిట్లో బాహ్య సుఖాలని అంటాం. అలా కాదండి ఆళ్ళక్కడెక్కడికో టెంపుల్‌కెళ్తే ఆనందం ఉంటుందని. ఇలాగా మనుషులెంత బాహ్యంగా వెతుక్కుంటున్నారు. అడ్రెస్సు తెలియనంత సేపు కరెక్ట్ ఇంటికెళ్ళం కదండీ! సుఖం ఎక్కడుంది అంటే బాహ్యంగా వెతుకుతూ ఉంటే సుఖం ఎక్కడ దొరుకుతుందరా దాని అసలు అడ్రెస్ లోపలే. ఈ విధంగా మనస్సు పోకడల్లోనే మనం జీవిస్తున్నాం. మనస్సు ఏం చెప్తే అదే. కానీ అసలు విషయం ఏంటంటే మనస్సు రేంజ్‌లో జీవిస్తున్నంత సేపు మనకి ఎప్పుడు సంఘర్షణే. ఎందుకంటే శాశ్వత సుఖం లేని దగ్గర శాశ్వత సుఖాన్ని వెతుకుతున్నాం. అప్పుడు ఆ శాంతి ఎక్కడొస్తుందండి? జీవితం అంతా సంఘర్షణే. బాధ, అశాంతి. మనిషికి కావాల్సింది శాశ్వత ఆనందం, శాశ్వత సుఖం. తను వెతుకుతున్నది అశాశ్వత విషయాల్లో వెతుకుతే ఎక్కడొస్తుంది? ఇంకా ఏమో 'త్రిపుర రహస్యం' లాంటి పుస్తకంలో దత్తాత్రేయులు వారు ఏం చెప్పారంటే, ఈ జగత్తుకసలు అస్తిత్వమే లేదన్నారు. జగత్తు ఎలా అయితే దర్పణంలో అంటే అద్దంలో ప్రతిబింబం లాంటిది. అయితే మరి నాకు కనబడుతోంది, నేను ముట్టుకుంటున్నానంటే ఇంద్రియాలతోటి మనం జగత్తుని పర్సీవ్ చేస్తున్నాం. అంటే ఉన్నాది అన్న సంగతి మనకు తెలుస్తోందండి. 5 ఇంద్రియాలు పని చేయకపోతే జగత్తుందని మనకేం తెలుసు? అందుకని జ్ఞాని అయిన వాడేం చేస్తాడు? ఈ జగత్తుంది. ఆయనకి ఇంద్రియాలు పనిచేస్తాయి. కానీ ఆయన జగత్తు వెనకాల ఉన్న తత్వాన్ని చూడగలడు. ఎలా అయితే పంచదార బొమ్మల్లో పంచదారనే చూస్తాడు పెద్దవాడు. చిన్న పిల్లవాడు ఈ నెమలి బావుంది, ఈ చిలక బావుంది అంటాడు. పెద్దవాడు చిలకైతేనేంటి, నెమలైతేనేంటి, కుక్కయితేనేంటి అందులో ఉన్న పంచదార నాకు ముఖ్యం అనుకుంటాడు. జ్ఞాని ఏమిటనుకుంటాడు? ఈ జగత్తులో ఉన్న విషయాలేమి కాదు. దీని వెనకాల ఉన్నటువంటి ఆత్మతత్వమే నాకు ముఖ్యం అని తానే ఆత్మగా తాను భాసిస్తూ ఉంటాడు. అందుకని మనందరం ఏమనుకుంటామంటే జగత్తు కనిపిస్తోంది కదా! మిథ్య అంటారేమిటి? జగత్తు కనిపిస్తోంది. దేనికి కనిపిస్తోంది? ఇంద్రియాలకి, మనస్సుకి. కానీ జగత్తుని నిలబెట్టే తత్వం ఏమిటో ఎప్పుడూ మనం చూడం. ఈ బొమ్మలగిన మనం నడవడానికి కావలసిన శక్తి ఏమిటి అన్నది మనం ఎప్పుడూ పట్టుకోం. ఆ బొమ్మలు నడుస్తున్నాయి గదా! దాంతో ఏమేమి ఇంద్రియ సుఖాలకెళ్తాం, ఏమేమి ఆర్జిస్తాం,
ధనమార్జన ఎందుకండి? ఇంద్రియ సుఖాలకేనా? ఇంద్రియ సుఖాలు అక్కర్లేని వ్యక్తి ఎంత ధనం ఆర్జిస్తాడు? అక్కడ ఇచ్చినా సరే నమస్కారం పెట్టి వదిలేస్తాడు. ఎందుకంటే మనకి అవసరాలకు అంతంత ధనం అక్కర్లే. కానీ మళ్ళీ మనం 2000 సంవత్సరాలు జీవిస్తాం అన్న భావనలో అంత ఆర్జిస్తాం. ఎందుకు ఆర్జిస్తున్నామో మనకే తెలియదు. అది అలా ఆర్జించడం వ్యసనంగా జీవిస్తాం. పిల్లలకి ఆ వ్యసనం రావాలని కోరుకుంటాం. ఇదండి మన జ్ఞానం. మరి పిల్లలు రావట్లేదంటే మనకుందా విశ్వాసం? ఆత్మతత్వమే సర్వం అన్న విశ్వాసం మనకుందా? ధనమా ధర్మమా అంటే ధర్మం అని చెప్తాం. జీవితంలో ధర్మమే ముఖ్యం అని జీవిస్తున్నామా, ధనమే ముఖ్యం అని జీవిస్తున్నామా? అందుకే అదంతా కూడాను మనస్సు కల్పించిన డ్రామాల్లోనే జీవిస్తామండి. మనస్సు చెప్తుంది అసత్యమైనవి సత్యం అని. వాటికి ఆర్జించడమే ముఖ్యం అనుకుంటాం మనం. నా పిల్లాడు అమెరికాలో ఉన్నాడంటే తండ్రి మహా గర్వంగా చెప్పుకుంటాడు. ఇండియాలో ఉంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు అనమాట. ఈ విధంగా మన కాన్సెప్ట్స్, వాల్యూస్ అన్ని జ్ఞానం అన్న అర్థంలో చూసుకోవాలండి. ఎందుకు వెళ్తున్నాడండి? ఏ పరాయి దేశం? డబ్బుల కోసమేనా? అక్కడ సుఖాలకు అలవాటైపోయి మాకు ఇండియా రాలేము అంటారు. అందువల్ల ఆ డబ్బులు ఏమిటి తెస్తున్నాయి? ఇంద్రియ సుఖాలను తెస్తున్నాయి. కంఫర్ట్కి అలవాటైపోయాం. కిల్ అవుట్ ద డిజైర్ ఫర్ కంఫర్ట్ అని మోక్ష మార్గ ప్రదీపికలో చెప్పారు. అంటే సుఖ ఆపేక్ష, సుఖాసక్తిని చంపేయి, కిల్ అవుట్ అన్నారు, తగ్గించుకో అనలేదు. బట్ లివ్ యాజ్ దో యు ఆర్ డిజైరస్. పైకి మాత్రం నీకేదో సుఖాసక్తి ఉన్నట్టు జీవించు, లోపల మాత్రం నీలో సుఖాసక్తిని చంపేయి. మనం పైకి మాత్రం సుఖాసక్తి లేనట్టు జీవిస్తూ లోపల సుఖాసక్తితో ఉంటున్నామా, దానివల్ల మనకి మనమే హాని చేసుకుంటున్నాం అనే విషయం మనకు తెలియట్లేదు. అంటే మనస్సు సత్యహంతకి ఎలా అయిందంటే, మనస్సు రేంజ్లో ఉన్నంతసేపు కూడా అందులోనే అదే సత్యం అని జీవిస్తూ ఆ ఆర్జనలు అవి, ఆ వస్తు సుఖం విషయాలు అవి సంపాదించడమే ముఖ్యమని జీవిస్తున్నాం. మనస్సు ఎంతసేపు పని చేస్తుందో అంతసేపు అక్కడ అసలైనటువంటి ఆత్మతత్వం అన్నది బయటికి మనకి తెలియదు. ఆత్మతత్వం అంటే ఏమిటండి? చాలా మందికి అదొకటి. ఆత్మతత్వాన్ని తెలుసుకోని వాళ్ళు నిస్సారంగా ఉంటారట, రసహీనంగా ఉంటారట. ఎవరు చెప్పారండి? రససోహం అన్నాడు, నేనే రసమై ఉన్నానన్నాడు పరమాత్ముడు. అంత రసమైనటువంటి దాన్ని రసహీనంగా జీవిస్తామా మనం? అసలైన దాన్ని పట్టుకున్నవాడు రసహీనంగా ఎందుకుంటాడండి? ఇలాంటి తప్పుడు కాన్సెప్ట్స్ వల్ల మనం కూడా ఎందులో రసం లేదో అందులోనే ఉందేమో అనే భ్రాంతితోనే జీవిస్తున్నాం. మనస్సు ఎప్పుడైతే మనని గైడ్ చేస్తోందో మన జీవితం అంతా అశాంతి, ఘర్షణ, దుఃఖం వీటితోటే నిండి ఉంటుంది. అందుకే ఎంత ధనం ఆర్జించినా ఆ వ్యక్తికి సుఖం లేదు. ఎన్ని డిగ్రీలు ఆర్జించినా ఆ వ్యక్తి వెళ్ళి బార్లో కూర్చుంటున్నాడండి డ్రింక్ చేయడానికి. అంటే ఏంటి? ఈ విద్యలు మనకి ఆనందాన్ని, తృప్తిని ఇవ్వటం లే. ఏం తృప్తి ఇస్తాయి? ఇంత నేను ఆర్జించాలనుకున్నాను, గ్రాటిఫికేషన్ అంటాం దాన్ని. ఆర్జించేసాను, కావాల్సినంత చాలులే అనేది ఎప్పుడు రాదు మనకి. ఆ గ్రాటిఫికేషన్, నేను ఇవి కొనాలనుకున్నాను. మనుషులు ఎలా ఆలోచిస్తారంటే, ఒక రూమ్లోనేమోని వాళ్ళకి కావాల్సిన నా నాళ్ళు నా నా అన్న ప్రేమ, నా వస్తువులు అన్నది ఇంకో రూమ్లో, మరొక రూమ్లో మోక్షం వచ్చేయాలి. ఇవన్నీ భద్రంగా ఉంటూ మోక్షం కూడా ఇంకో రూమ్లో వచ్చేయాలి. ఎలా వస్తుందండి? మనస్సు వల్ల ఏం జరుగుతోందంటే, మనస్సు రేంజ్లో మనం ఏదైనా కూడా, మనస్సు అక్కడ లేదనుకోండి, మీకు ఎంత రుచికరమైన ఆహారాన్ని ఇచ్చినా, అప్పుడే మీరు ఒక దుఃఖకరమైన వార్త విన్నారు, మీ ఆత్మీయులు ఎవరో చనిపోయారు, ఆ రుచి మీకు తెలుస్తుందా? మనస్సు లేకపోతే ఇంద్రియాలు కూడా పనిచేయట్లేదు. అందుకని మనం ఎప్పుడు కూడా మనస్సుని గాని నిశ్చలం చేస్తే, మనస్సుకి తెలియాలి అనంతత్వాన్ని. మనస్సు ఎప్పుడు కూడా పట్టుకోలేము. మనస్సుతో అనంతమైనటువంటి మనం ఇంకా ఉదాహరణ చెప్తానండి. మనం ఏంటంటే భార్యాభర్తలు అనుకుంటారు, అబ్బా నాకు నా భర్త అంటే ప్రేమని భార్య అనుకుంటుంది, భర్త అనుకుంటాడు నా భార్య అంటే ప్రేమని. అది ప్రేమో కాదో ఒకసారి చూద్దాం. మనస్సు రేంజ్లో ఉన్నంతసేపు అదంతా స్వార్థ ప్రేమే. వాళ్ళ సౌఖ్యాలను వెళ్ళి ప్రేమించుకుంటున్నారు. భార్యని ప్రేమించుకుంటానంటూ ప్రేమిస్తున్నానని భర్త తన సౌఖ్యాలను ప్రేమిస్తున్నాడు. ఆ భార్య వల్ల తనకి కంఫర్ట్ వచ్చినా, తనకి స్టేటస్ వస్తే,
తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటేనే భర్త ప్రేమిస్తాడు. అంటే ఏంటి? ఆయన తన ఇష్టాయిష్టాలని, తన సౌఖ్యాన్ని ప్రేమించుకుంటున్నాడు. భార్యని ప్రేమిస్తున్నానని ముసుగేసుకుని. సేమ్ థింగ్ భార్య కూడా భర్తని ప్రేమిస్తున్నానని అనుకుంటూ తన సౌఖ్యాలని, తనకి భర్త వల్ల వచ్చే స్టేటస్ని, సెక్స్ సుఖాన్ని వీటినే ప్రేమించుకుంటోంది. కానీ భర్తని ప్రేమిస్తున్నానని ఆత్మవంచన చేసుకుంటాడు. సేమ్ థింగ్ ఒక లవర్ అబ్బాయి అమ్మాయిని ప్రేమలో కూడా ఇదేనండి. ఆ అబ్బాయి అబ్బాయిని ప్రేమించుకుంటున్నాడు. ఇదంతా మనస్సు రేంజ్లో జరిగేది. అక్కడ ప్రేమ లేదు. నేతి బీరకాయలో నెయ్యిలాగా, ఎడారిలో ఉన్నటువంటి ఎండమావిలాగా, అక్కడ ఎండమావిలో నీరు లేనట్టుగా ఇక్కడ ప్రేమ లేదు. ప్రేమ అన్న పదమే ఉంది. మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో, ప్రేమ అన్నది అసలైన మన ఆత్మతత్వమే ప్రేమ అయ్యి ఉంది, పైకి వస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా ఆ మనస్సు యొక్క ప్రేమ అన్నదండి నాది అనుకోవడంలో ప్రేమ లేదు. ఎప్పుడైతే ఆధారపడుతున్నామో అక్కడ ప్రేమ లేదు. మోహం అన్న దగ్గర ప్రేమ లేదు. ప్రేమ అంటే సెక్స్ కాదు. ప్రేమలో అసూయ లేదు. ఇదంతా మనస్సు తెచ్చిన పెట్టిన గుణాలండి. అరిషడ్వర్గం అని మనం అంటున్నామే, అవన్నీ మనస్సు రేంజ్లోవే. కోపాన్ని మనస్సు నిశ్చలం చేసి చూడగలమా ఎప్పుడైనా? కృష్ణమూర్తి గారు మనకి రిపీటెడ్గా చెప్తారు, కోపాన్ని కోపించడం తెలియడమే గాని అవగాహన చేసుకోమంటారు. కోపంలోంచి బయటికి పారిపోవడం ఎలాగో మన శాస్త్రాలు చెప్తున్నాయి. 10 గ్లాసులు నీళ్లు తాగో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపో. కోపం పోతోందా? ఆ కోపం అక్కడే ఉంటుంది కదా. అందుకని కోపాన్ని ఫేస్ చేయాలి. ఎలాగా? మనస్సుతో కాదు. చాయిస్లెస్ అవేర్నెస్ అన్న గొప్ప విషయం చూపెట్టారు. అంటే ఏంటి? జడ్జిమెంట్ లేకుండా, కండెమ్నేషన్ లేకుండా కోపాన్ని నేను చూడగలనా? అలా చూసినప్పుడు మాత్రమే అందులోంచి బయటపడగలం. అంటే నేనేదైతే ఉన్నానో ఆ స్థితి నాకు నచ్చటం లేదు. నేను ఎస్కేపిజం నేర్చుకున్నాను, పారిపోవడం నేర్చుకుంటున్నాను, కానీ ఫేస్ చేయడం నేర్చుకోవట్లేదు. మనస్సు ఎప్పుడు కూడా తన్ని తాను చూసుకోవడానికి ఇష్టపడదు. ఈగ అన్నిటి మీద వాలుతుందండి, అగ్ని మీద వాలదు. ఎందుకు వాలదు తెలుసా? అది అగ్ని మీద వాలితే అది ఆహుతైపోతుంది. మనస్సు అంతటా చూస్తుంది. అక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, అన్ని చూస్తామండి. నిన్ను చూసుకో అంటే ఏదో కష్టంగా ఉందండి. ఎలా చూసుకోవాలండి అని అడుగుతారు. ఎలా చూసుకోవాలండి? మన లోపలికి మనం చూసుకోవడానికి ఇంకోరు మనకు గైడెన్స్ ఇవ్వాలా? నా మనస్సు పోకడల్ని నేను చూడడానికి నాకు ఇంకోరు గైడెన్స్ ఎందుకండి? ఆ మనస్సు ఎలా వెళ్తోంది, ఎలా ఆలోచిస్తోంది, ఎలా ఫీల్ అవుతుంది మనకు తెలియాలా? ఇంకోరికి తెలియాలా? అది ఇంకోరు ఇచ్చిన గైడెన్స్ మనకి పనికొస్తుందా? ఆ మనస్సుని చూడ్డానికే మనం అలవాటు అవ్వలే. అలా వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం, వీళ్ళు ఇలా ఉన్నారంటాం, వాళ్ళు అలా ఉన్నారంటాం. నేను ఎలా ఉన్నాను నాకు ఎప్పుడు తెలియదు. నా మనస్సు పోకడ ఎలా ఉంది? ఇంకో పెద్ద నేరం ఏం చేస్తున్నా అంటే నేనేమా నా మనస్సు అని నాకు ఐడెంటిఫికేషన్ ఒకటి. అందుకే మనసులో ఈ దోషం ఉందని చెప్తే వాళ్ళ మీద ఎంత కోపం వస్తుందో. శరీరంలో దోషం ఉందని చెప్పిన డాక్టర్కి 1000 రూపాయలు ఇస్తాం. అక్కడ ఏదైనా కురుపు ఉంటే కట్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాం. మనస్సులో ఉన్న దోషం చెప్పిన వాడిని నానా తిట్లు తిడతాం. ఆ శరీరంలో దోషం కనీసం ఎక్స్రే మిషన్ తోటైనా చూస్తున్నాడు. మనస్సులో దోషం ఒక జ్ఞానికే తెలుస్తుంది. ఎందుకంటే జ్ఞాని తనలోకి తాను చూసుకోగలడు. ఎప్పుడైతే మనలోకి మనం చూసుకుంటామో అందరిలోకి చూడగలిగే శక్తి వస్తుంది. బికాస్ కాన్షియస్నెస్ ఇస్ వన్. అది ఇన్ని లేవు. యు ఆర్ ద వరల్డ్ అంటారు కృష్ణమూర్తి గారు. నీవే ప్రపంచాన్ని. నీలో ఉన్న కాన్షియస్నెస్సే ప్రపంచంలో ఉన్న కాన్షియస్నెస్. అందుకే కాన్షియస్నెస్ అంతా ఎంటీ చేసుకోవడం అంటే ఏంటండి? మనకి నేను అంటే ఏమిటి? నేను అంటే నా వాళ్ళు, నా ఇష్టాలు, నా అనురాగాలు, నా ప్రేమ, నా యొక్క బ్యాంక్ బ్యాలెన్సు, నా ఇల్లు అన్న దాని మీద ప్రేమ, ఇలాంటివన్నిటితో మనం జీవిస్తున్నాం. ఇదే నేను. నా గత జ్ఞానం, నా అనుభవసారం ఇదంతా నేనా? ప్రశ్నించుకుంటే అందుకే రమణ మహర్షి నేనెవరని అడిగేవారు. ఆ నేనన్నది కూడా మనస్సే తయారు చేసిందన్న సత్యం మనకు తెలియట్లేదు. నేనున్నాను కదండి అంటాం, అది ఒప్పుకోం మనం. ఆ నేనన్నది మనసు తయారు చేసింది. అందుకే దాన్ని స్మాల్ ఎస్తో రాస్తారు. సెల్ఫ్ ఎప్పుడైతే అంతం అవుతుందో అప్పుడు మాత్రమే అసలైనటువంటి ఆ బిగర్ సెల్ఫ్ ఆత్మతత్వం వస్తుంది అక్కడ. అందుకే మనకి ప్రేమించడం రాదన్న సంగతి మనకు తెలియట్లేదు. మనస్సు రేంజ్లో ప్రేమ అంతా స్వార్థ ప్రేమే.
స్వార్థం ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ లేదు. స్వార్థం అన్నది ఎప్పుడూ కూడా ఆత్మతత్వానికి తెలుసుకోవడానికి పెద్ద హిండ్రెన్స్, ఆటంకం. ఎందుకండి కృష్ణుడి దగ్గర నుంచి మహాత్ములందరూ కూడా బ్లవెట్స్కి ఏం చెప్పారు? థియోసఫీ అంటే త్యాగం, హెల్ప్ అదర్స్ అన్నారు. అదేమిటండి, ఒక ధ్యానం నేర్పరు ఇక్కడ, ఇంకా పైగా ఇతరులకు సాయం చెయ్యి అంటారు. అంటే అందులో అది అనుభవించి ఆచరించిన వాళ్ళకి అందులో ఉన్న మహత్యం అంతా తెలుస్తుందండి. ధ్యానం అన్న పేరులో నిద్రలో పోయిన కంటే నిస్వార్థమైన సేవ చెప్పాడు కదండి కృష్ణుడు కూడా. నిష్కామ కర్మ చెప్పాడు ఎందుకైనా. సాంఖ్యయోగంలో నిష్కామ కర్మ ఒక్కటే చిత్తశుద్ధి చేస్తుందని చెప్పాడు. నా మనస్సుని శరీరాన్ని బాగు చేసుకోవాలంటే సబ్బుతో రుద్దుకుంటున్నారు, కానీ మనస్సుని ఏ సబ్బుతో రుద్దుకుంటామండి? నిష్కామ కర్మ అన్న సబ్బుతో రుద్దుకోవాలి. అందుకే బ్లవెట్స్కి దివ్య జ్ఞానం అంటే సనాతన ధర్మమే అని చెప్పారు. అందుకే అని విసెంట్ గీతా ప్రవచనాలు రాశారు. గీత చదివితే థియోసఫీ చదివినట్టు కాదన్న భావన తీసేయాలి. థియోసఫీ అంటే చరాచర జగత్తులో ఉన్న ఏకత్వాన్ని చూడడం. అందుకే తన కోసం తనకి తెలియాలి. తనకి తెలియని వ్యక్తికి ఏది చదివినా అర్థం కాదు. స్వీయ జ్ఞానం అంటాం. తన కోసం తనకి తెలిసినప్పుడే, తనున్న యథార్థ స్థితిలో తాను ఉంటే, నాకు కోపం వచ్చింది, నాకు కోపం వస్తే బాగుండదు, నేను శాంతంగా ఉండాలని శాంతం అవలంబిస్తే వస్తుందా? దానికి వ్యతిరేక గుణాన్ని నేను ఎంత కావాలనుకున్నా అక్కడ సంఘర్షణే మిగిలింది. కానీ అందుకేనండి ఫేస్ చేస్తున్నప్పుడు మాత్రమే అప్పుడు అది పోతుంది. దాన్ని మనం చూడగలిగినప్పుడు మనస్సు నిశ్చలం చేసి ఆ పర్టిక్యులర్ దుఃఖాన్ని చూసారనుకోండి, దుఃఖమే లేదు అక్కడ. భయం అంటాం, ఇది కూడా మనస్సు తయారు చేసింది. నిశ్చలమైన మనస్సుతో భయాన్ని మనం చూస్తే భయమే లేదు అక్కడ. అదే విధంగా హింసాత్మక ప్రవృత్తి ఉన్నా చూడగలగడం, ఎస్కేప్ అయి పారిపోవడం నేర్చుకున్నాం. మనం జీవితం అంతా మనం చేసేది ఏంటండి? నాలో నేను ఉంటే నథింగ్ గా ఉన్నాను, నేను సంథింగ్ అవ్వాలి. జీవితం అంతా చిన్నప్పటి నుంచి పాఠాల్లో, స్కూల్లో, ఉద్యోగాలలో, కాలేజీల్లో ఏం నేర్పుతున్నారు? పక్కవాడిని అణిచేయి, పైకి రా, నువ్వు సంథింగ్ అవు. ఏ విద్య చెప్తుందండి నథింగ్ అవ్వమని? అందుకే లైట్ ఆన్ ద పాత్లో డిజైర్ పవర్ ఆర్డెంట్లీ అంటే తీవ్రంగా శక్తిని కోరుకో, బట్ దట్ పవర్ విచ్ మేక్ యూ నథింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచ దృష్టిలో నువ్వు నథింగ్ గా అవడానికి ఏ శక్తి కావాలో అది తీవ్రంగా కోరుకో. ఏ విద్యాలయం చెప్తుందండి ఇది? నేను నథింగ్ అంటే భరించలేక మనిషి ఏం చేస్తాడు? సంథింగ్ అవడానికి సేవా కార్యక్రమాలు అంటాడు, సాంఘికమైనటువంటి సంస్కరణలు అంటున్నాడు. ఇదంతా ఎస్కేపిజం అండి. మన నుంచి మనం పారిపోతున్నాం. అంటే భజనలు అంటాం, కోవిలికి వెళ్తామంటాం, భగవంతుడు అంటాం, డ్రింక్ అంటాం, ఏదైనా ఎస్కేపిజమే. పారిపోవడానికి ఏ రాయితో కొట్టుకుంటేనేంటి? మనం ఫేస్ చేయడం అన్నది జీవితంలో అలవాటు చేసుకోవట్లేదు, పారిపోవడమే అలవాటు చేసుకుంటున్నాం. అందుకోసమే నేను నథింగ్ గా ఉన్నాను. ఏమిటైందైతే ఆ నథింగ్ ని, ఆ ఒంటరితనాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒంటరితనమే లేదండి. ఆ ఒంటరితనాన్ని భరించలేక నానా రకాలైన పోకడలకి మనుషులు వెళ్తున్నారు. ఎందుకంటే మన విద్యా విధానాలు ఇవన్నీ చెప్పట్లేదు. అన్నీ నేర్చుకుంటాం కానీ మనిషిగా జీవించడం నేర్చుకోవటం లేదు. అంతే కదండి. ఒకసారి ఎవరో కృష్ణమూర్తి గారిని కాన్షియస్నెస్ ఎంటీ చేయడం నాకే రావట్లేదంటే, ఆయన ఒక లెక్చరర్ అనమాట. అయితే మీరు పిల్లలతో చెప్పండి, లెటెస్ట్ టుగెదర్ ఎంటీ అవర్ కాన్షియస్నెస్, మీరు నేను కలిసి మన కాన్షియస్ ఎంటీ చేసుకుందాం అంటే ఏంటి? కంటెంటే కాన్షియస్నెస్ అయ్యింది. ఆ కంటెంట్ అంతా తీసేయాలి. ఏమిటి ఆ కంటెంటు? నా ఇల్లంటే ప్రేమ, నా వస్తువులంటే ప్రేమ, నా వాళ్ళంటే ప్రేమ, నా గత అనుభవాల్లోంచి ఉన్న సారం అంటే ప్రేమ. ఇవన్నీ ఒక్కొక్కటిగా దాన్ని మనం చూసి తీసేస్తూ ఉంటే గాని అది ఎంటీ అవ్వదు. ఎంటీ అవుతేనే గాని అసలైన తత్వం అక్కడ లేదు. ఒకసారి అది ఎంటీ అయిందో అక్కడ ప్రేమ ఒక్కసారి పైకి ఊరుతుంది. అంతర్గా అక్కడే ఉందండి. ఎక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోకర్లేదు. ప్రేమని, శాంతిని, ఆ ఇంటెలిజెన్స్, పరమానందం ఇవన్నీ మన లోపలే ఉన్నాయి. అణిచేస్తున్నాం మనస్సుతో. మనం చేసిన పని ఏమిటండి? సాధన అంటూ ఏమిటి చేస్తాం? ఇవన్నీ అణిచేస్తున్నాం. ఎన్ని పూజలు చేస్తే ఏమిటి లాభం అండి? మనస్సును అణిచేస్తే అది తక్కువని పైకి వస్తుంది. పూజల వల్ల ఆత్మజ్ఞానం వస్తుందా?
చచ్చా ఈ దివ్య జ్ఞాన సమాజం అంటే చెప్తోందని సీక్రెట్ గా పూజలు చేసేస్తున్నారు. చేస్తే ఏమైనా వస్తుందా? దివ్య జ్ఞాన సమాజం అంటే సనాతన ధర్మం. ఉపనిషత్తుల్లో వేదాల్లో పూజ చేయమని ఎక్కడ చెప్పారండి? నిన్ను నువ్వు తెలుసుకో అనే దాంట్లో ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికే మనం వచ్చామండి. కానీ దాన్ని ఏనాడూ పట్టించుకోం. ఇన్ని వేల జన్మలు ఎందుకు అంటే దాన్ని పక్కన పడేస్తున్నాం గనక. ఒకసారి దాన్ని తెలుసుకున్న వ్యక్తికి మరి జన్మే ఉండదుట. ఎందుకంటే తనకి మృత్యువే లేదని తెలుసుకుంటాడు. తాను బాడీని అన్నవాడికి మృత్యు ఉంది. తాను అనంతమైనటువంటి ఆ సత్వాన్ని తెలుసుకున్న వాడికి మృత్యు ఎక్కడుందండి? ఆ బాడీకి ఏమొచ్చినా అక్కడ పట్టించుకోరు. ఆ పరమాత్మతత్వం ఎంత గొప్పది అంటే ఇక్కడ 10 సునామీలు వచ్చినా అక్కడ ఏమీ ఎఫెక్ట్ ఉండదు. అటువంటి పరమాత్మతత్వాన్ని నేనయ్యి ఉన్నప్పుడు నేనేమో నిరంతరం మనసు డ్రామాల్లో పడిపోయి మా చిన్న శరీరం నేనని మనస్సు నేనని జీవించడం ఎంత అసత్యం అండి. ప్రతిరోజు అసతోమా సద్గమయ అంటాం. అంటే ఏమిటి? అసత్తు నుంచి సత్తుకు తీసుకెళ్ళవయ్యా. ప్రతిరోజు అసత్తు నుంచి సత్యం నుంచి అసత్తులోనే జీవిస్తున్నాం. మనస్సు రేంజ్లో జీవించిందంతా అసత్య జీవితమే. మనస్సు ఏం చెప్తుంది? ఊహాత్మక చిత్రాన్ని నిర్మిస్తుంది. ఫలానా నువ్వు చాలా గొప్పవాడివి, నీకు మహాదయ ఉంది, ప్రాక్టికల్గా ఏ దయ లేదు. నువ్వు మహా ఉదారత్తుడివి, లోపల ఏ దానగుణం ఉండదు. ఇదంతా మనసు చెప్తుంది. ఎప్పుడైనా ఎవరి వల్లైనా తెలిసిందనుకోండి నాకు ఏ దయ లేదని, వెంటనే కోపం వస్తుంది. ఇంత గొప్ప కదా